మహాబలుడు. పూర్వం ఒక పట్టణానికి ఒక రాజు ఉండేవాడు. ఒకనాడు ఆ రాజు మంత్రులతోటి తక్కిన ఉద్యోగులతోటి నిండు కొలువు తీర్చి ఉండగా ద్వారపాలకుడు లోపలికి వచ్చి, ప్రభు, ఎవరో మహాబలుడట వచ్చి ద్వారం వద్ద ఉన్నాడు, దేవర దర్శనం చేయించమని కోరుతున్నాడు అన్నాడు. రాజు, ప్రవేశపెట్టు అన్నాడు. ద్వారపాలకుడు కూడా చిత్తం అంటూ వెళ్ళిపోయాడు. సభలో వారి దృష్టంతా ఒక మాటు ద్వారం వైపు మళ్ళింది. పిక్కటిల్లిన కిండలు గల దండలు, విశాలమైన రొమ్ము, ఆజానుబాహువులు, బలమైన కాళ్ళు గల వస్తే దేవర సభను ప్రవేశించబోతున్నాడు అనుకున్నారు వాళ్ళంతా. కానీ చూస్తే సరిగదా, ఎండిపోయిన ములగ కాడకు మళ్ళీ సన్నపాటి బక్కవాడొకడు ద్వారపాలకుని వెనకాలే ప్రవేశించి రాజుగారికి నమస్కారం చేసి, జయీ భవ, విజయీ భవ అని కైవారం చేయడం మొదలుపెట్టాడు. రాజుగారు చీదరించుకొని, ఆగు, పేరు గొప్ప ఊరు దిప్ప అన్నట్లు ఉఫ్ఫుమని ఊదితే ఎగిరిపోయే ఒక్కవాడవు, నీవు మహాబలుడు అనే పేరు పెట్టుకున్నావేమిటి అన్నారు. అందుకు వాడు వెంటనే, మహాప్రభు, ఆ పేరు నేను పెట్టుకున్నదా? నా శిష్యులంతా నన్ను గురించి అలా చెప్పుకోవటం వల్ల ఆ పేరు వాడుకలోకి వచ్చేసింది అన్నాడు. ఏమిటి, నీకు సాయం శిష్యులు కూడా ఉన్నారా అన్నారు రాజుగారు. అట్టయితే నా సంగతి తమకేమీ తెలీదన్నమాట, చిత్తగించండి. కైలాస పర్వతాన్ని ఎత్తిన రావణాసురుడు నా శిష్యుడు. ఆ రావణుని చంకన పెట్టుకొని 7 సముద్రాల్లోనూ ముంచి ఏడిపించిన వాలి నా అభిమాన శిష్యుల్లో ఒకడు. ఆ వాలితో ముష్టి యుద్ధం చేసిన సుగ్రీవుడు, సుగ్రీవుని మంత్రి అయిన హనుమంతుడు, ఆ హనుమంతుని గురువైన జాంబవంతుడు, వీళ్ళంతా కూడా నా శిష్యులే. అయితే నువ్వు రామాయణ కాలంలోని వాడవన్నమాట అని అడిగాడు రాజు. రామాయణమే కాదు, భారత కాలం నాటి వాని కూడాను ప్రభు. కాకపోతే జట్టు మల్లులని పేరుపడ్డ జారసంధుడు, కీచకుడు, బకాసురుడు, హిడంబాసురుడు, దుర్యోధనుడు, వీళ్ళందరినీ చంపిన భీమన్న, వీళ్ళందరికీ నా వద్ద తర్ఫీజు పొందే భాగ్యం ఎలా అబ్బి ఉంటుంది? వీళ్ళంతా చనిపోయి చాలా కాలం అయింది కదా, నువ్వు ఒక్కడు ఇంతకాలం ఎలా బతికావు అని మళ్ళీ అడిగాడు రాజు. బతకడానికి ఏముంది ప్రభు, నేను హనుమంతుడు, జాంబవంతుడు మళ్ళీ చిరంజీవిని. కానీ కడుపు నిండా తిండి లేనప్పుడు బ్రతికేం లాభం? తిండి లేక శుకించి బక్కవాడినైపోయాను. నన్ను ఎరిగిన వాళ్ళే ఆనవాలు పట్టలేని స్థితిలోకి మారాను కనుక నన్ను ఎరిగిన తమరు ఉఫ్ఫను ఊదితే ఎగిరిపోతావు అంటూ ఆశ్చర్యమైపోయారు. అనటంలో ఆశ్చర్యం ఏముంది? సరే, అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావు అన్నారు రాజుగారు. నన్ను తమ కొలువులో ఉంచుకోండి, కడుపు నిండా తిండి పెట్టండి. తిండి పుష్టితో నా పూర్వపు కండ పుష్టి వచ్చి అప్పుడు తమరు ఎంత బలువు పని చేయమన్నా చేస్తాను, కొండ మోయమంటే మోస్తాను అన్నాడు మహాబలుడు. రాజుగారికి అదేమిటో చూద్దాం అనిపించింది. ఆ పట్టణానికి పక్కనే ఎత్తైన కొండ ఒకటి అడ్డుగా ఉంది. గాలి రాకుండా చేస్తూ చాలా ఇబ్బందిగా ఉంది. వీడికి కొన్నాళ్ళు భోజనం పెట్టించి బలం పుట్టుకున్నాక వీడి చేత ఆ కొండను మోయించుకుని వెళ్ళి దూరంగా ఎక్కడైనా పారివేస్తే దాని పీడ వదిలిపోతుంది అనుకున్నాడు రాజు. వెంటనే మంత్రితో, మంత్రి, ఇతగాడికి రోజు ఇష్టమైన పదార్థాలతో సుష్టిగా భోజనం పెట్టించు అని ఆజ్ఞాపించి మంత్రి ఏదో మనవి చేయబోతూ ఉంటే వినిపించుకోక ఆనాటి కొలువు చాలించాడు. మంత్రి మనవి చేయబోయేది ఏమిటంటే, ప్రభు, వీడెవడో తిండి కోసం వచ్చిన మోసగాడు కాకపోతే వీడేమిటి, హనుమంతుడికి జాంబవంతుడికి గురువేమిటి అని. కానీ అతని మాట వింటేనేగా రాజు. చేసేది లేక మంత్రి రాజాజ్ఞ ప్రకారం లడ్డూలతోటి, ఫేనీలతోటి, పాయసాలతోటి రోజు ఆ బక్కవానికి భోజనం పెట్టిస్తూ వచ్చాడు. ఆ బక్కవాడు మరికొద్ది రోజుల్లోనే పూటెక్కి బలిశాడు. రాజుగారు ఒక్కమారు వాణ్ణి పిలిపించి, ఏమోయ్, నీకు బలం వచ్చిందా? ఇంకా కొండను మోయగలవా అన్నాడు. బలం వచ్చింది ప్రభు, తమ దయవల్ల. 1 కాదు 50 కొండలు మోయమన్నా మోస్తా అన్నాడు వాడు. అంత ధైర్యంగా వాడు చెప్తూ ఉంటే మంత్రికి ఆశ్చర్యం వేసింది. రాజుగారు తమ జ్యోతిష్కుని రప్పించి కొండ మోయటానికి మంచి ముహూర్తం ఒకటి పెట్టించారు. మహాబలుడు కొండ మోయబోతున్నాడన్న వార్త ఆ పట్టణంలోనే గాక దేశ దేశాలంతా పాకింది. ఇలాంటి గొప్ప వింత చూచి రావటానికి దేశ దేశాల నుంచి జనులు గుంపులు గుంపులుగా వచ్చి ముహూర్తం వేళకు కొండ వద్ద చేరుకున్నారు. ఒక క్షణం కూడా ఆలస్యం చేయక అనుకున్న వేళకే మహాబలుడు కొండ వద్దకు వచ్చి సిద్ధంగా ఉన్నాడు. ప్రభు, ఈ కొండను మోసుకు వెళ్లి ఎక్కడ పడేయమన్నారు అని అడిగాడు. రాజుగారు క్షణం ఆలోచించి, తీసుకుపోయి ఇక్కడకు 50 మైళ్ళ దూరంలో ఉన్న ఆ సముద్రంలో పడవేసి రాబోయ్ అన్నారు. మహాబలుడు అలాగే అంటూ పై మీదనున్న తువాల చుట్టకు దూర కింద చుట్టి నెత్తి మీద పెట్టుకొని చూడటానికి వచ్చిన లక్షలాది జనానికి ఎదురుగా కొండ పక్కన గొంతుకు కూర్చొని వాళ్ళతో, అయ్యలారా, మీరంతా కాస్త సాయం పట్టి ఈ కొండను నా నెత్తి మీదకు ఎత్తండి. ప్రభువులు ఆజ్ఞాపించిన ప్రకారం దీన్ని మోసుకుపోయి ఆ సముద్రంలో పడేసి చక్కా వస్తాను అన్నాడు. ఈ మాట వినటంతోనే వాళ్ళంతా ఒకళ్ళు మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు.
రాజుగారు కనిపెట్టుకున్నారు, త్వరగా రండి, ఆలస్యం చేయకండి అని హెచ్చరించాడు మహాబలుడు. కొండని ఎవరు సాయం పట్టగలరు అన్నారు వాళ్ళంతా. ఇంతమంది చేరి కాస్తంత సాయం పట్టలేని కొండను నేనొక్కరిని మోస్తే చూద్దామని వచ్చారా? వెళ్ళండి వెళ్ళండి అన్నాడు మహాబలుడు. రాజుకి ఆ మాట సబబుగానే కనిపించి, ఎత్తేవాళ్ళు లేనప్పుడు వాడు మాత్రం ఏం చేస్తాడు పాపం అనుకుంటూ తన నగరానికి వెళ్ళిపోయాడు. మహాబలుడు చేసిన యుక్తికి మెచ్చుకొని ప్రజలంతా నవ్వుకుంటూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.